सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई
Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai Baba. 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 Sai Baba, 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 Sai Baba. 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 Sai Baba, 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 Sai Baba. 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 Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba,
साई बाबा 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 श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबूजी की जय। శ్రీ సాయిబాబా సత్య చరిత్ర. దృష్టాంతంలో కూడా ఉపమానలాగా రెండు వస్తువులలో పోలికను దర్శింపజేస్తారు. కానీ
అందులో సాదృశ్యానికి చూపడానికి ఎలా అయితే అలాంటి ఒకేలాంటి సామ్యవాచక శబ్దాలు ఉండవు. హేమాడ్ పంత్ తన ఆలోచనను మరింత స్పష్టం చేయటానికి దృష్టాంతాలను ఎంతో కుశలతతో బాగా ఉపయోగించారు. ఉదాహరణకు ఒకటి, సాయిబాబా మన దగ్గరే హృదయాలలో ఉండగా దానికోసం మరో చోటికి ఎందుకు పరుగులు పెట్టాలి? కనుక హేమాడ్ పంత్ ఇలా అంటారు, తన నాభిలోనే జవ్వాది ఉండగా వీధులన్నీ దానికోసం ఎందుకు తిరగాలి? అఖండంగా సాయి పాదాలలో హేమాడ్ నిరవధిక సుఖం పొందాడు. ఏ విషయం గురించిన జ్ఞానమైనా అప్పటి మన మానసిక స్థితిపై ఆధారపడి ఉంటుంది. ఇది చెప్పటం కోసం హేమాడ్ పంత్ పూలని కొరడాలని ఉదాహరణలుగా చెప్పారు. కొరడాన్ని జొలిపిస్తే నవ్వొస్తుంది, పూలతో కొడిస్తే ఏడిపొస్తుంది. మనసులో చెలరేగే దుఃఖము, ఆనందము మొదలైన మనోతరంగాలు భావనా బలంతో ఉంటాయి. ఆ అనుభవం ఎవరికి రాలేదు? పరమార్థం కోసం సుదీర్ఘమైన ప్రయత్నం చేయవలసి ఉంటుంది. దానికోసం నిత్య జీవితంలోని నెయ్యి గురించిన ఉదాహరణ చూడండి. పాల కడుపులో నెయ్యి ఉంటుంది, కానీ దాన్ని పెరుగుతో కలపకపోతే మజ్జిగ ఉండదు, వెన్న ఉండదు. ఆ తర్వాత కూడా కొన్ని అవసరమైన సంస్కారాలన్నీ చేస్తే కానీ నెయ్యి రాదు. మజ్జిగ చిలకకపోతే వెన్న లభించదు. దాన్ని కూడా అగ్నిపై వేడి చేయకపోతే రుచికరమైన నెయ్యి లభించదు. నెయ్యి గురించి మరొక ఉదాహరణ చూడండి. రూప గుణ సంపన్నం అంటే సాకారం, రూపగుణాలు లేకపోవటమే నిరాకారం. అవి రెండు భిన్నం కావు. సాకార నిరాకారాలు ఒకటే. పేరుకొన్నప్పటికీ అది నెయ్యే, కరిగినప్పటికీ దాన్ని నెయ్యి అనే అనాలి. బ్రహ్మదేవుడు సగుణ నిర్గుణాల రెండిటికి కలిపివేశాడు. అవి విశ్వరూపంలో సమరసతని పెట్టుకొని ఉంటాయి. అలాగే ఎదుట జ్ఞానం కనిపించినా కూడా అజ్ఞానంతో నిండిన మనసున్న మూర్ఖుల గురించి గోమారు, కప్పల ఉదాహరణలు ఎంతగా చక్కగా సరిపోయాయో. పాలతో పొదుగు నిండిపోయినప్పుడు దాన్ని అంటిపెట్టుకుని ఉండే గోమారకు రక్తమే ఇష్టడం వల్ల దానికి పాలపై ప్రీతి ఉండదు. కప్పని, భ్రమరాన్ని చూడండి. అందంగా ఉండే కమలం వాటికి రెండింటికి ఇల్లే. అయినా భ్రమరం కమలం మీదనే విహరిస్తుంది. కప్పకి ఆహారం బురదే. బాబా ఉపదేశించే పద్ధతి వర్ణన గురించి చెప్పేటప్పుడు హేమాడ్ పంత్ వైద్యుడు పిల్లల తల్లికి చెందిన ఉదాహరణను యథార్థంగా ఇచ్చేశారు. వైద్యుడికి రోగ స్వరూపాన్ని గురించి తెలుసు. అతనికి మందు గుణం తెలిసి ఉంటుంది. రోగులకి అది తెలియదు. వాళ్ళు మొదట బెల్లం ఇవ్వమని అడుగుతారు. బెల్లం మధురంగా ఉన్నా అది అపకారం చేస్తుంది. రోగి అదే కావాలని మొండి పట్టు పడతాడు. బెల్లం ఇవ్వకపోతే మందు పాత్రని చేతిలోకి తీసుకోడు. రోగులను బలవంత పెట్టలేము. వైద్యులు అప్పుడు ఓ ఉపాయం పన్నుతారు. మొదట బెల్లం ఇచ్చి తర్వాత మందు ఇచ్చి తమ పని కానిస్తారు. అనుపానాన్ని మారుస్తారు. దాంతో బెల్లం దోషం నశించిపోతుంది. ఇచ్చిన దోషం పనిచేస్తుంది. బాబా పద్ధతి కూడా అదే. పిల్లలు మధుర పదార్థాన్ని అడిగితే తల్లి పిల్లలకి చేదు మాత్ర ఇస్తుంది. పిల్లలు కాళ్ళు చేతులు కొట్టుకొని ఏడ్చి గొడవ చేసినా అది తల్లి ప్రేమతోనే చేసే పనే. మాత్ర యొక్క చేదుతనం తగు సమయంలో మంచి గుణం ఇస్తుంది. ఆ లక్షణం పిల్లలకేం తెలుస్తుంది? తల్లికి మాత్రమే ఆ గుణం తెలుసు. తన కడుపులో ఉన్న రోగం పిల్లలకు తెలుస్తుందా? మొండితనంతో దాన్ని వారు త్రాగకపోయినా తల్లి వారితో త్రాగిస్తుంది. ఒక్కసారి బ్రతిమాలి, కొన్నిసార్లు కళ్ళురిమి, ఇంకోసారి దండించి, ఒక్కోసారి ప్రేమతో ఆలింగనం చేసుకుని ఇస్తుంది. సంసారంలో ఆసక్తి ఉన్న జీవులకు తరువాత ఈశ్వర కృపతో గురువు ప్రాప్తించినప్పుడు వారి ముక్తిని గురించిన వర్ణనలో పంజరంలోని చిలుక ఉదాహరణ ఎంతో అందంగా ఉంది. మానవుడిలో జీవాత్మ, చిలుక ఒకేలాగా ఉంటాయి. ఒకళ్ళు దేహంలోనూ రెండవ వారు పంజరంలోనూ స్వాతంత్రం తప్పిపోయినప్పటికీ పరతంత్రంగానే మంచిదని అనుకుంటారు. నా పంజరం ఎంత మంచిది, బంగారు చువ్వలపై పరుగులు, తలక్రిందులైనా కానీ దాని నుంచి కింద పడను. బయట ఈ సుఖం ఉండదు. దానిమ్మ గింజలుండవు. మధురమైన మిరపకాయలు నాకెక్కడ దొరుకుతాయి?
నేనే నా సుఖాన్ని పోగొట్టుకుంటాను. చిలుకకు సరైన సమయం వచ్చినప్పుడు, అనుకోనిది జరిగినప్పుడు అది దాని వీపుపై ప్రేమతో తట్టి కళ్ళకి అంజనం పెడుతుంది. ఆ శక్తిపాతంతో ఎగిరిపోయి మూసుకున్న కళ్ళను తెరిచి రెక్కలు విప్పార్చుకొని ఎగురుతుంది. అప్పుడు దాన్ని ఎవరు ఆపగలరు? విశాలమైన జగత్తు తలుపులు దానికి తెరుచుకుంటాయి. ఇష్టం వచ్చినట్లు దానిమ్మ, జామకాయలు లభిస్తాయి. గగనంలో స్వేచ్ఛగా విహరిస్తుంది. చివరకు ఇంద్రియ సుఖాల గురించి కలిగే హానిని గురించి వర్ణిస్తున్నప్పుడు స్థావర జలచరాలు అలాగే రెక్కలున్న జీవుల పరిణామ ఆకార ఉదాహరణని చూడండి. శబ్ద స్వరూపాధిక్య పంచ విషయాల్లో ఏ ఏ సుఖాలు ఉంటాయో అక్కడ చివరికి దుఃఖాలే ఉంటాయి. అజ్ఞానం ఎంతో దుఃఖం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. శబ్ద విషయాలకు హరిణం మైమర్చిపోతుంది. చివరికి తన ప్రాణాన్ని వెచ్చేస్తుంది. స్పర్శ విషయంలో మోహితురాలవుతుంది ఏనుగు. తర్వాత అంకుశము దెబ్బలను సహించవలసి వస్తుంది. రూపం విషయంలో మోసపోతుంది కీటకం, దగ్ధమై మరణిస్తుంది. చేప రస విషయంలో మైమరిచి వెంటనే తన ప్రాణాలను కోల్పోతుంది. గంధం కోసం భ్రమరం మోసగించబడి కమలంతో చిక్కుకుపోతుంది. ఒక్కొక్క దాని వద్ద ఇన్ని అనార్థాలుంటే 5తో సాంగత్యం భయంకరం. ఇదైతే స్థావర జలచర పక్షుల విషయము. వీటి దుస్థితిని చూసి కూడా జ్ఞానులైన మానవులు విషయోన్ముఖులవటం ఎంత అజ్ఞానము. రూపకం కూడా ఉపమ దృష్టాంతాల్లాగానే ఉంటుంది. ఇది 2 విషయాల్లో సామ్యాన్ని దర్శింపు చేస్తుంది. కానీ ఆ ఉపమేయానికి అంటే దేనికి ఉపమ ఇవ్వబడిందో ఆ వస్తువుని కప్పేస్తుంది. హేమాడ్ పంతు ఎన్నో రూపకాలను గురువు, సంసారము, జ్ఞానము, భక్తి లాంటి ఆధ్యాత్మిక విషయాలపై ఉండటం వల్ల అందులో బరువైన మాటలను ఎంతగానో వాడారు. కానీ ఒక్కసారి వాటిల్లోని భావార్థాన్ని చక్కగా తెలుసుకుంటే ఆ రూపకాల శబ్ద సౌందర్యము, యథార్థార్థను చూసి మనసు ప్రసన్నమవుతుంది. ఉదాహరణకు, ఎప్పటి వరకు విషయ ప్రీతి అనే నూనెను నాశనం చేయమో అప్పటి వరకు అజ్ఞానం అనే అంధకారపు నలుపు పోదు. నేను, నాది అన్న ఒత్తులను కాల్చకుండా జ్ఞానము తన ప్రకాశాన్ని ప్రసాదించదు. మనసు అనే తోటలో భక్తి అనే నీటిని చల్లితే వైరాగ్యం మొలకెత్తుతుంది. జ్ఞానమనే పూలు వికసిస్తాయి. కైవల్య ఫలాలు లభిస్తాయి. చిత్కం అంటే జ్ఞానం కలిగే జనన మరణాలు తప్పకుండా తప్పిపోతాయి. అదే ఈ పరమేశ్వరుడనే సరోవరంలో విహరించే సాయి అనే హంస. హంస సోహం అనే వృత్తి ఉదాసీనంగా అయి బ్రహ్మ అనే ముత్యాల మేతను తినాలనే ఉల్లాసం కలుగుతుంది. అంతా ఆ సాహసంతో ఉంటుందది. ఇప్పుడు శ్రీమద్ భాగవత పురాణం నుంచి తీసిన సారం 11వ స్కందం అంటే ఏకనాథ్ భాగవతాన్ని కీర్తిశేషులు కాకాసాబ్ దీక్షిత్తు నిత్యము చదివేవాడు అని చెప్తున్నప్పుడు హేమాడ్ పంతు పొలంలోని పంటను కోసి తూర్పారబట్టే వర్ణని ఎంత అందంగా చేశారో చూడండి. నారాయణుడు అఖిల జగత్తుని ఉద్ధరించాలన్న కారణంతో బ్రహ్మ అనే భూమిలో నాటగా దాన్ని బ్రహ్మదేవుడు నారదుడు అనే క్షేత్రంలో గింజలతో ఉన్న కండెలను పండించాడు. క్షేత్రంలోని పంట అనే కండెలను వ్యాసముని 10 లక్షణాలు అంటే గుణధర్మాలతో కలిపి యుక్తంగా పోగు చేశాడు. దాన్ని సుఖదేవుడు పరీక్షిత్ మహారాజు అనే కళ్ళెంలో ఏరి ప్రక్కన పెట్టాడు. శ్రీధర్ స్వామి దాన్ని తూర్పారా పట్టాడు. దాన్ని జనార్దన్ స్వామి కొల్చారు.
దానితో పైఠానికి చెందిన ఏక్నాథ్ మహారాజు రుచికరమైన వంటకాలతో భోజనం తయారు చేశాడు. కఠోపనిషత్తులోని శరీరం అనే రథం యొక్క రూపకం ఒక్కసారి కాదు 3 సార్లు వచ్చింది. అధ్యాయం 17, 39, 49. 17వ అధ్యాయంలో ఎంతో శక్తివంతంగా వర్ణించిన రూపకాన్ని చూడండి. నీ శరీరం అనే రథంలో నీ బుద్ధనే సారథిగా చేసి స్వయంగా స్వామివై రథంలో స్వస్థ చిత్తంతో కూర్చో. అప్పుడు విషయభోగాలనే కఠినమైన మార్గాలు అసంఖ్యాకంగా ఎదురైనప్పుడు వాటిని దాటమని సారథితో చెప్పు. మనస్సు అనే కళ్యాణ్ణి తీసుకొని 10 ఇంద్రియాలనే అంచబడిన అవిచారమైన గుర్రాలను స్వాధీనంలో ఉంచుకోమని చెప్పు. గుర్రాలు ఇష్టం వచ్చినట్లు పరిగెత్తిన కళ్ళెమో వాటిని నియంత్రిస్తుంది. అలాంటి ఆ కళ్యాణ్ణి రథసారథి చేతిలో పెట్టి నీవు హాయిగా ప్రశాంత చిత్తంతో కూర్చో. సారథి కుశలుడు, నిపుణుడు అయితేనే గుర్రాలు చక్కగా నడుస్తాయి. కానీ అవే మనస్సు అనే కళ్యాణికి ఆధీనంగా అయితే అప్పుడు ఆ గుర్రాలు బలహీనమవుతాయి. క్షణం వెనుక క్షణం లోపించినట్లు అలా దాని కొమ్మలు దూరంగా భిన్న దిశల్లోకి పోయి విస్తరిస్తాయి. వాటిని దూరం నుంచి చూస్తే మనోహరంగా సుఖదాయకంగా అనిపిస్తాయి. కానీ దగ్గరికి వెళ్తే దాని దేహం మీద అన్ని ముళ్ళే కనిపిస్తాయి. మూలంలోని అనార్థాన్ని ఉత్పన్నం చేసే ఇది అవిద్యకు జన్మించింది. దాని చుట్టూరా ఈశన తృష్ణ అనే నీరు ఉంది. జ్ఞానం యజ్ఞం యొక్క రూపకాన్నైతే ఎంతో సూక్ష్మంగా యథార్థతో రచించారు. ఇప్పుడు జ్ఞానయజ్ఞ స్వరూపాన్ని చూడండి. అహం బ్రహ్మస్సి అనే దీనిలోని యుపం బలిపశువుని కట్టే స్తంభం, పంచమహాభూతాలనే యజ్ఞం మండలం, జీవశివుల్లోని భేదమే పశుబలి, 5 ఇంద్రియాలు 5 ప్రాణాలు ఇవే యజ్ఞానికి అవసరమైన సామగ్రి. మనస్సు బుద్ధి అనే కుండలంలో జ్ఞానాగ్ని అంటించబడుతుంది. జీవుడే యజ్ఞం చేసే యజమాని. అతడు అజ్ఞానమనే నేతిని దాన్ని ఆహుతిగా ఇస్తాడు. దానివల్ల ఆత్మానందారసంలో లీనమై ఆ జీవుడికి యజ్ఞం అయిపోయాక లభించే అపభృత స్నానం జరుగుతుంది. హేమట్ పంతుకున్న అనన్య గురుభక్తి వల్ల, ఎంతో శ్రేష్టమైన కవిత్వం వల్ల చివరికి రాజాదిరాజు చక్రవర్తి గురు మహారాజు యొక్క రూపకానికి ఎంతటి వైభవం ప్రాప్తించిందంటే పాఠకులు భక్తులు ఆశ్చర్యచకితులై ఆ స్వానానంద సామ్రాట్కు సాష్టాంగం చేస్తారు. శాంతి అనే సింహాసనం మీద కూర్చున్న స్వానందమనే సామ్రాజ్యానికి యజమాని, రాజులకే రారాజు చక్రవర్తి. మనకున్న ఒకే ఒక్క ఆధారమైన గురు మహారాజ్కి నమస్కరిద్దాం. అతనికి 2 వైపులా అభేద భక్తి, సహజ స్థితి అనే చామరాలు వీచబడుతున్నాయి. స్వానుభూతి, సజ్ఞప్రతీతి వెంటనే కలిగే నిశ్చిత అనుభవము ఎంతో ఆదరంగా వీవనలు వీస్తున్నాయి. స్వాత్వస్థితి ఛత్రాన్ని పట్టుకుంది. శాంతి సంవిత్తి దండాలను ధరించాయి. షట్రులు మాయా మోహ వృత్తులు అనేవి అక్కడ క్షణం కూడా ఉండలేవు. ఈ సభ గొప్పతనాన్ని ఎంతని వర్ణించగలను? 4 వేదాలు, 6 దర్శనాలు, 18 పురాణాలు శృతి స్తోత్రాలను పాడుతున్నాయి. శుద్ధ జ్ఞాన ప్రకాశము తళతళా మెరుస్తుంది. స్వానానందము ఎంతగానో పొంగి పొరలుతుంది. విరోధాభాసము అంటే 2 విరుద్ధ గుణాలను కలిపి చూపించటం. దాన్ని వాడటం వల్ల వర్ణన చక్కగా ఉంటుంది కదా. మాసికలు వేసి కుట్టిన కప్ని ఎవరి దేహానికి వస్త్రంగా అయిందో, గోనిపట్ట ఎవరికి కూర్చొనేందుకు పడుకునేందుకు సాధన అయి ఉందో, రాగ లోభాలనే భావన లేకుండా ఎవరి మనస్సు ఉందో ఆయనకి వెండి సింహాసనంతో పనేమిటి? ఎవరు కేవలం కనుబొమ్మ ముడితో చేసిన సైగ అనే ఒక్క క్షణంలో నిరుపేదను రాజుగా చేయగలదో, అలాంటి ఆయన తమ భుజానికి 4 మడతల జోలిని వేసుకొని భిక్ష కోసం గడప గడపకి తిరుగుతారు.
పూర్వజన్మలో ఎంతో పాపాత్ముడైన బాగోజీ సిందే కుష్ఠరోగం దేహమంతా వ్యాపించగా ఎంతో వ్యాధిగ్రస్తుడైనాడు. అయినా అతను బాబాకి శ్రేష్ఠ భక్తుడైనాడు. ఈ మానవ దేహం క్రిమికీటకాలకు నిలయము. చర్మము, మాంసము, రక్తము, కండరాలు, మేడ, మజ్జ, ఎముకలు, మెడ, మజ్జ, ఎముకలు, వాయువు, ఉపస్థి అంటే జనేంద్రియాలు, పాయి, గురుద్వారము లాంటి అమంగళకరమైన అవయవాలతో అల్పాయుషుతో ఉన్న కాయం ఇది. అలా ఈ నరదేహము అమంగళకరమైనదైనా, నా శరీరము క్షణభంగరమైనదైనా, సర్వశుభాలకు నిలయమైన పరమేశ్వరుడు ఈ దేహం వల్లనే చేతికి లభిస్తాడు. ఉద్రేక్ష కవి కల్పంతో నిండిపోయి ఉంటుంది. దానికోసం జనుకాయ లాంటి శబ్దాలు వాడతారు. బాబా చిలుం అన్నది ఎంత చిన్న వస్తువు, కానీ దాని సేవలోని వాస్తవికతను, దాని అదృష్ట గొప్పతనాన్ని కవి ఎంత అందమైన తరహాలో ఊహించారో. చిలుము నిర్జీవమైన వస్తువు అన్నమాట. చిలుం నిర్జీవమైన వస్తువు అన్నమాట నిజము, కానీ దాని అదృష్టం ఎంత గొప్పది. మనం సజీవులమైన దానితో మనం సరికాము. నిజమైన సేవ అంటేనే దానిదే. అది చేసిన తపస్సు కూడా ఎంతో కఠినమైనది. పసితనంలో కాళ్ళతో తొక్కించుకుంది. తర్వాత శీతోష్ణాల బాధను సహించి అగ్నిలో తనను తాను కాల్చుకొని బయటకు వచ్చింది. అదృష్టపాశ్చాత్తు బాబా కరస్పర్శ లభించింది. మళ్ళీ దునిలో కాల్చబడింది. తర్వాత గేరు అంటే ఎర్రటి మట్టి లేపనాన్ని దేహానికి పులుముకొని చివరికి బాబా ముఖజుంబాన లాభాన్ని పొందింది. ప్రాణాత్మన దగ్గర పడినప్పుడు బాబా లక్ష్మికి 9 రూపాయలు దానంగా ఇవ్వటంలో కవి కల్పన చూడండి. ఇదేమిటి? 9 రకాలుగా చేయవలసిన భక్తికి ఇది చిహ్నమా? లేక నవరాత్రి ఆశ్వీజ మాసంలో శుక్లపక్షంలో పాడ్యం నుంచి నవమి వరకు ఉండే 9 రోజులు ఉత్సవంలో చేసే దుర్గామాత పూజ అయిందా? ఈ రోజు దసరా నాడు చేసే సింహోల్లంఘనం అనంటూ సీమను దాటేటప్పుడు ఇవ్వవలసిన దక్షిణ? లేక శ్రీమద్ భాగవత పురాణంలో శ్రీకృష్ణుడు ఉద్ధవునికి తన ప్రియ సేవకుడు చెప్పిన శిష్యుడి యొక్క 9 లక్షణాల స్థిత? దాన్నే సాయిబాబా గుర్తు చేస్తున్నారా? భాగవతం 11వ స్కందం 10వ అధ్యాయంలోని 6వ శ్లోకంలోని ఈ విశేషాన్ని చూడండి. అందులో శిష్యుడు గురువు నుంచి లాభాన్ని ఎలా పొందాలో, దానికోసం ఏ పద్ధతిలో ప్రవర్తించాలో చెప్పబడింది. మహాత్ముల గురించి వర్ణించేటప్పుడు హేమడ్ పంతు వారి విశిష్టతను సముద్రాన్ని తాగేసిన అగస్త్య ఋషితోనూ, అంధకారాన్ని అవతలికి నెట్టేసే సూర్యుడితోనూ పోలుస్తారు. భవసాగర పట్ల వీళ్ళు అగస్త్య ఋషి అయి ఉన్నారు. అజ్ఞానాన్ని తొలగించడంలో వీళ్ళు సాక్షాత్తు సూర్య భగవానులే అయి ఉన్నారు. పరమాత్మ ఇక్కడే నివసిస్తారు. నిజానికి వాళ్ళు ఆయనకి పేరు కారు. చివరికి బాబా మనల్ని వదిలి ఎందుకెళ్లారన్న విషయంలో శోకాకులుడైన కవి ఆయన్ని ఉద్దేశించి చేసిన కల్పన చూడండి. నెత్తి నోరు బాదుకొని అరచి మీ గొంతు ఎండిపోయి మీ నిర్లక్ష్యం చూసి మీ మనసుకు అసహ్యం కలిగిందేమో అనిపిస్తుంది. అందుకే మా మీద అడిగి మునుపటి ప్రేమనంతా మర్చిపోయారా? ఈ రోజుతో రుణం తీరిపోయిందా? ప్రేమ చచ్చిపోయిందా? అతిశయోక్తి. అతిశయోక్తిలో ఉన్న దానికన్నా కొంచెం ఎక్కువగా వర్ణించి ఉంటుంది. దాని వెనుక ఉద్దేశం ఎప్పుడైనా యమకం పెట్టడం కోసమే ఉంటుంది. కొన్నిసార్లు ఆ వర్ణన లేదా ఆలోచన శ్రోతల మనసుల్లో దృఢంగా ముద్రించడానికి ఉద్దేశించబడి ఉంటుంది. ఎవరైనా దర్శనానికి వచ్చి పాదాలకు నమస్కారం పెడుతుంటే బాబా వారు హిందువులైనా, ముస్లింలైనా, పార్సీ వారైనప్పటికీ వారిని దక్షిణ అడిగేవారు. అది మాత్రం ఏమన్నా తక్కువ ఏమిటి? 1, 2 లేదా 5 రూపాయలకు వరుసగా అడిగేవారు. 100, 1000, 1,00,000, కోటి రూపాయలు తనకెంత అడగాలనిపిస్తే అంత దక్షిణ అడిగి తీసుకునేవారు. బాబా ఎప్పుడూ ఎవరి దగ్గర నుంచి కూడా 1000, 1,00,000 లేదా కోటి రూపాయలు దక్షిణగా అడగలేదు. ఆలోచన వస్తే మాత్రం మనసుకు తోచినంత ఎక్కువ దక్షిణ
బాబా అడిగేవారని అదే కవి ఉద్దేశమని మనం తెలుసుకోవాలి. సరే, ఇప్పుడు గయ వ్యక్తి మన్మాడు పునతాంబే స్టేషన్లో నెలసరి జీతం తీసుకునే పనివాళ్ల సంఖ్య చూడండి, ఎంత అతిశయము. కానీ మనం దానికి ఎక్కువ అనే అర్థాన్ని మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. గయ వ్యక్తి దగ్గర 1 కాదు 2, 3 వందల మంది గయ వ్యక్తి నెల జీతపు పనివాళ్ళు మన్మాడు పునతాంబే స్టేషన్లో యాత్రికులు వివరాలను సవిస్తారంగా వ్రాసుకునేందుకు ఉండేవారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబు. వ్యతిరేకం అంటే ఒకానొక గుణాన్ని దేనితో పోల్చవలసి ఉందో ఉపమానం. దానికన్నా కూడా దేన్ని పోలుస్తున్నామో ఉపమేయం. ఆ వస్తువు విశిష్టతను చూపించటం. ఉదాహరణకి క్రింద ఇచ్చిన ఓవిల్లో శ్రీ సాయి సచ్చరిత్రను మధురమైన అమృతంతో పోల్చి అప్పుడు ఈ సాయి సచ్చరిత్రను జన్మ నివారణ అనే విశేష గుణాన్ని చూపించి దానిలో అమృతం కన్నా శ్రేష్టతను చూపించబడింది. ఈ చరిత్రను అమృతంతో పోల్చి చూద్దామంటే దీనికన్నా అమృతం ఏమంత రుచిగా ఉంటుంది? అమృతం ప్రాణ రక్షణ చేయగలదేమో కానీ ఈ చరిత్ర అయితే జన్మలను నివారిస్తుంది. అలాగే వ్యతిరేకానికి మరికొన్ని ఉదాహరణలు చూడండి. చింతామణి ప్రసన్నమైతే లౌకిక సౌఖ్యాలు చేతికి లభిస్తాయి. స్వర్గాధిపతి మహేంద్రుడు ప్రసన్నమైతే స్వర్గ సంపత్తి కూడా లభిస్తుంది. అంతకన్నా ఎక్కువగా ఉంటుంది గురువు విశిష్టత. గురువుతో సమానమైన దాత ఉండదు. ఆయన సుప్రసన్నులయ్యారంటే దుర్లభమైన బ్రహ్మనే భక్తులకు ఇవ్వగలరు. మనం చింతించిన దాన్ని మాత్రమే ఇస్తుంది చింతామణి. మనస్సులో కల్పన చేసుకున్న దాన్ని మాత్రమే ఇస్తుంది కల్పవృక్షం. కామధేనువు కోరిన కోరికలను మాత్రమే తీరుస్తుంది. కానీ గురు జనని మనం ఎన్నడూ కోరని వాటిని కూడా దానం చేస్తారు. మహాభారత సంగ్రామంలో జరిగిన శ్రీకృష్ణార్జున సంవాదం కన్నా రసభరితమైనది శ్రీకృష్ణోద్ధవుల సంభాషణ. నాదులు రచించిన ఈ భాగవతంలో ఉపదేశాన్ని ప్రేమాలురు చదవాలి. వైరాగ్యశీలునికి ఏకాంతంలో ఏ సుఖం లభిస్తుందో లేదా ఏది భక్తిని కలిగి ఉన్న భక్తులకు లభిస్తుందో అది ఇంద్రుడు కానీ చక్రవర్తి కానీ వాళ్ళకి కల్పాంతంలో కూడా లభించదు. అన్యోక్తి అంటే ఇతరులను ఉద్దేశించి మాట్లాడుతూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయటం. సంసారంలో ఆసక్తి ఉన్న జీవుడికి పంజరంలోని చిలుకను ఉదాహరణగా ఇచ్చి హేమాద్వంతు చేసిన వర్ణనను మనం వెనక దృష్టాంతం అనే శీర్షిక కింద చదివాం. ఆ అందమైన అలంకారాన్ని మళ్ళీ వాడాలని అనిపించటం వలన హేమాద్వంతు పునరావృత్తిని ఆపటానికి అన్యోక్తి అలంకారాన్ని ఉపయోగించారు. కూచోటానికి ఉన్న నలికా యంత్రాన్ని పాదాలతో గట్టిగా పట్టుకుని తాను తలక్రిందులయ్యే చిలుకలా నీవు దేహ సాంగత్యంతో బద్ధుడివై ఉన్నావు, నీవే శుద్ధ బ్రహ్మవి అని స్వయంగా మనం జీవుడికి చెప్పి మేల్కొలపాలి. కేవలం మోహమాయతో నీవు బుద్ధిని కోల్పోయావు. అందువల్ల నీ హితాన్ని మర్చిపోయావు. నీకు నీవే సావధానుడివై స్వస్వరూపంలో వెంటనేరా. మిథ్యాజ్ఞానం వల్ల తికమక పడుతుంది. నేను దేహాన్ని, నేనే కర్తను మొదలైన మిథ్యా అభిమానం పెరుగుతుంది. నేను నాది అన్నది ఎండమావిలా మోసపూరితమైనవి. అది తెలుసుకుని మమకారరహితంగా ఉండాలి. ఈ నేను నాది అనే గందరగోళంలో ఎందుకు చిక్కుకోవాలి? ఓ చిలుక, నీవు గట్టిగా పట్టుకున్న నీ కాళ్ళని వదిలేయి. పైకి ఎత్తుగా ఎగిరిపోయి స్వేచ్ఛగా ఆకాశంలో సంచరించు. రస పరిపోషణ. రసాలు 9. అవి శృంగార, వీర, కరుణ, హాస్య, రౌద్ర, భయానక, బీభత్స, అద్భుత, శాంతరసాలు. ఉత్తమ కావ్యంలో ఇందులోని చాలా రసాలు పదే పదే తగులుతాయి, కావ్యానికి శోభను చేకూరుస్తాయి. శ్రీ సాయి సచ్చరిత్ర ఒక మహాత్ముని చరిత్ర గ్రంథం. దానివల్ల శృంగారం, వీరం, భయానక రసాలకు చోటు లేదు. అయినప్పటికీ హాస్య, రౌద్ర, భయానక, బీభత్స, అద్భుత, శాంతరసాలు మాత్రం అడుగడుగునా నిండుగా తొణికిసలాడుతుంటాయి. అద్భుతం.
సాయిబాబా చరిత్రలో అనేక చమత్కారాలు తొనికిసలాడుతూ ఉండడం వల్ల సహజంగానే అద్భుత రసం మమ్మోటికి వస్తుంది. బాబా మసీద్ అరుగు మీద రేకు డబ్బా తీసుకున్నారు. అందులో కొంచెంగా అతి కష్టంతో సంధ్యాదీపం వెలిగించేంత నూనె మాత్రమే ఉంది. ఆ నూనెలో నీళ్లను పోసి దాన్ని స్వయంగా త్రాగేశారు. ఆ ప్రకారంగా దాన్ని బ్రహ్మార్పణ చేసి ఆయన కేవలం నీటినే తీసుకున్నాడు. అప్పుడు దాన్ని ప్రమిదల్లో పోసి పొడి ఒత్తులను చక్కగా నానబెట్టి అగ్గిపుల్ల గీసి దీపాలను వెలిగించి చూపించారు. ఒకసారి పండుగ నిమిత్తంతో దాసగనకు ప్రయాగతీర్థానికి స్నానం చేసేందుకు వెళ్ళాలని మనసు పుట్టింది. అతను బాబా అనుమతి తీసుకునేందుకు వచ్చాడు. దానికి బాబా ఇలా అన్నారు, అరే, దానికోసం అంత దూరం వెళ్ళవలసిన అవసరమేముంది? ఇదే మన ప్రయాగతీర్థం. మనస్సులో దృఢంగా నమ్మకం పెట్టుకో. నిజంగా ఆ అద్భుతాన్ని ఎంతని చెప్పను. దాసగను బాబా చరణాలపై తలపెట్టగానే 2 బ్రొటన వేళ్ల నుంచి నీరు వచ్చి గంగా యమున జలం ప్రవహించింది. మేకను ఖండించాక కసాయివాడు దాని ప్రేగులు లోపల నుంచి బయటికి తీసి కడిగి మడతేసి చక్కగా శుభ్రం చేస్తాడు. అలాగే బాబా తన ప్రేగులు తీసి లోపల బయట బాగా కడిగి జామ చెట్టు మీద ఆరవేసేవారు. జనులని ఎంతో ఆశ్చర్యపరిచేవారు. 4 మూరల పొడుగు జానడు వెడల్పున చెక్క పిల్లపై 2 వైపులా గుడ్డ పీలకలతో కట్టి పైదూలానికి ఉయ్యాలలాగా వేలాడదీసేవారు. అలాంటి పలకపై బాబా నిద్రించేవారు. తల వైపున కాళ్ల వైపున వెలిగించిన మట్టి ప్రమిదలు పెట్టేవాళ్ళు. పలక మీద బాబా ఎలా ఎక్కేవారో ఎలా దిగేవారో ఎవరికి అర్థమయ్యేది కాదు. గుండెకి నుంచి బయటికి వచ్చే వేడి ఆవిరి పైకి ఎగిసినప్పుడు బాబా కఫ్నీ చేతులు వెనక్కి లాగి తమ చేతిని అందులో పెట్టి కిందకి పైకి కలియపెట్టేవాడు. రక్త మాంసాలతో ఉన్న చేయి ఎక్కడ, భయంకరంగా కుతకుత ఉడికే పాత్ర ఎక్కడ, కానీ చేతికి కాలిన గుర్తులు అసలు ఉండేవి కావు. ముఖంలో భయం అనేది ఉండేది కాదు, హాస్యం. ఇందులో వినోదం, ఎగతాళి, అనుకరణ, పరిహాసం మొదలైనవి ఉంటాయి. బాబా వినోదానికి నిలయమే అవ్వడం వల్ల ఈ గ్రంథంలో రసం నిండుగా పొంగి పొర్లుతోంది. కానీ బాబా మనసుకిలా అనిపించింది, ఆశ్చర్యం కలిగించే ఆ పొడుగువాడిని సర్పం గురించి నీకు తెలుసా? అప్పుడు ఎడమగుప్పెల మూసి కుడి మోచేతి దగ్గర దాన్ని పెట్టుకుని 4 వైపులా త్రిప్పుతూ ఇలా అన్నారు, ఇలా అది భయంకరమైనది. అతను బాబా దర్శనానికి మసీదుకి వెళ్ళినప్పుడు బాబా అతన్నిలా అడిగాడు, విఠల్ పాటిల్ వచ్చాడు కదూ, అతన్ని కలిశావా? అతను ఇట్టే పారిపోతాడు, మేకు కొట్టి అతన్ని కదలకుండా కట్టేసేయి. ఒక క్షణం మాత్రం ఏమరపాటు కలిగిన అతను కన్నుగప్పి అక్కడి నుంచి పారిపోతాడు. ఈ ప్రకారంగానే బాబా స్వయంగా హాస్యాలు పుట్టిస్తుంటే వాడైన శ్యామ అడ్డేమిటి? అధ్యాయంలో షోలాపూర్కు చెందిన సఖారాం ఔరంగాబాద్కర్ భార్య పుత్రప్రాప్తి కోసం ఆతృతతో బాబాను కలిసినప్పుడు అప్పుడు శ్యామ చేసిన వినోదం పరాకాష్ఠకు వెళ్ళింది. సాయిబాబా తమ చేతులు కడుక్కున్న తర్వాత మాధవరావు ఆయన చేతులతో బట్టతో తుడిచేటప్పుడు బాబాకి ఆనందం ఎలా కలిగిందో చూడండి. ప్రేమతో ఉల్లసించి ఆయన మాధవరావు చుబుకం పట్టుకున్నారు. శ్యామ, ఈ కొబ్బరికాయ బాగా చప్పుడు చేస్తుంది, అదేమంటుందో అన్నారు బాబా. శ్యామ వెంటనే అవకాశం చూసుకుని బాబాతో ఏమన్నాడో వినండి. తన కడుపులో అలాంటి కదలికలు రావాలని ఈ స్త్రీ మనస్సులో ఉంది. దాన్ని అలాగే జరగని. ఈరోజు 12 నెలలు పూర్తయ్యే లోపున నీ కడుపున సంతానం జన్మించకపోతే ఏం చేస్తానో వినమ్మా. ఇలాంటి కొబ్బరికాయను తలకేసి కొట్టి ఈ దేవుణ్ణి మసీదు నుంచి బయటికి నెట్టకపోతే మాధవరావు అనే నా పేరును మార్చుకుంటాను. 24వ అధ్యాయం అయితే పూర్తిగా వినోద పరిహాసాల గురించిన వర్ణనలతో నిండిపోయి ఉంటుంది. కాకాసాహెబ్ దీక్షిత్ అక్కడే కూర్చుని ఉన్నాడు. ఇంతలో మాధవరావు నవ్వాడు. ఏమిటి అన్నా సాహెబ్, ఈ గింజలు ఇక్కడ ఇరుక్కున్నట్లున్ననిపిస్తున్నాయి ఏమిటి? అలా అని అతని నా కోటు చేతులను వ్రేళ్లతో స్పృశించారు. అప్పుడు ఆ కోటు మడతల్లో గింజలు ఇరుక్కుని ఉండటం కనిపించింది. ఈ శనగలు ఎక్కడి నుంచి వచ్చాయి? కోటు చేతుల మడతల్లోవి ఎందుకు ఇరుక్కుని ఉన్నాయి అని దానికి అందరూ ఆశ్చర్యపడ్డారు. అప్పుడు బాబా ఏమన్నారో వినండి.
ఈ హేమాద్వంతుకి ఒక్కడే తినటం అనే చెడ్డ అలవాటు ఉంది. ఈరోజు సంత రోజు అవటం చూసుకుని ఇతను బాగా శనగలు తిని వచ్చాడు. ఈ అవకాశం చూసుకుని అసలే అందరినీ ఎగతాళి పట్టించే మౌషీబాయి పిన్ని ఇలా అంది, ఏమిటన్నా ఈ ప్రేమాతిరేకం? నన్ను ముద్దు పెట్టమని అడుగుతున్నావా ఏమిటి? నన్ను ముద్దు పెట్టుకునేందుకు ఈ తలనరిసిన వాడికి సిగ్గేయటం లేదా? మౌసీబాయి పిన్ని అలా అన్నప్పుడు అన్న చొక్కా చేతులు పైకి లాక్కొని ఇలా అన్నాడు, నేనింత ముసలివాడిని అయి ఉండి అంత పిచ్చివాడిలా మూర్ఖుడిలా ఉంటానా? నువ్వే నా నోట్లో నోరు పెట్టి నాతో పోట్లాడేందుకు సిద్ధమయ్యావు. హేమాద్వంతు కూడా మధ్య మధ్య వినోదంతో కూడిన సామెతలు వాడారు. ఎవరో ఒక లోబి సాయిబాబాను బ్రహ్మజ్ఞానం గురించి అడిగినప్పుడు సాయి మహారాజ్ అతని జేబులో నుంచి తీసిచ్చారు. ఇంద్రియాలు దుర్బలమయ్యాక జగత్తులో ఎవరూ గౌరవించకపోయినప్పుడు ఊరికే పని లేకుండా కూర్చుని కాలక్షేపం కోసం బ్రహ్మను తెలుసుకోవాలని ప్రయత్నిస్తారు. ఈ ప్రకారంగా దాము అన్న స్వస్థంగా కూర్చున్నాడు. కర్మఫలం దేహం మీద పడవలసిన అతని మిత్రుడు ఆ కర్మఫలానికి వాటాదారుడై సంకటంలో పడిపోయాడు. అతను తరువాత వస్తువు ధర పెరుగుతుందో తగ్గుతుందో అంచనాలు చేసే ప్రమాదభరితమైన వ్యాపారం చేయసాగాడు. కానీ అతనికి అంతా తలక్రిందులైంది. అతనికి దురదృష్టం వెంటాడి నష్టపోయాడు. ఆ పకీరు దండం పెట్టే రౌద్రం అంటే అతిశయోద్రం. బాబా క్రోధం గురించిన వర్ణన శ్రీ సాయి సచ్చరిత్రలో ఎన్నో చోట్ల ఉంది. మసీదు ఎదుట ఉన్న ప్రాణంగంలో సమామండపం నిర్మించటం కోసం స్తంభాలు పాతే పని నడుస్తున్నప్పుడు బాబాకు తాక్ష్య పాటిలపై కలిగిన కోపం చూడండి. ఒకసారి బాబా ఎంతగానో కోపించారు. ఒక చేత్తో ఆయన తాక్ష్య మెడను పట్టుకున్నారు. రెండవ చేత్తో ఒక స్తంభాన్ని కదిలించి పకలించబోయారు. అటు ఇటు ఊపి దాన్ని వదులు చేసి తాక్ష్య తల మీదనున్న తలపాగాను తీసి అగ్గిపుల్ల గీసి అంటించారు. కోపంతో దాన్ని ఆ గుంటలో వేశారు. ఆ సమయంలో కళ్ళు అగ్ని గోళాల్లా కనిపించాయి. ఆయన ఎదుట ఎవరుండగలరు? అందరి ధైర్యము నీరు కారిపోయింది. కళ్యాణికి చెందిన హాజీ సిద్దిక్ ఫాల్కే బాబా ఒక్కసారి ఎలా ఇరుచుకుపడ్డాడో చూడండి. బాబా మండిపడి నీటి కుండను కొలంబేని స్వయంగా ఎత్తి వాకిట్లో విసిరేశారు. అరచేతులు కొరుక్కుంటూ హాజీ దగ్గరికి వచ్చారు. రెండు చేతుల్లో కఫ్నీని హాజీ ఎదుట పైకెత్తి ఇలా అన్నారు, నువ్వేమనుకుంటున్నావు? నా ఎదుట ప్రగల్భాలు పలుకుతున్నావు, ముసలి బుద్ధులు ప్రదర్శిస్తున్నావు. నువ్వు ఇదేనా నువ్వు ఖురాన్లో చదివింది? మక్కాయాత్ర చేశానని విర్రవీగుతున్నావు, కానీ నన్ను గుర్తించటం లేదు. బాబాకు తమకు సేవ చేసే వారికి అడ్డు పెట్టడం నచ్చేది కాదు. అలాంటి ఒక సందర్భంలో ఆయన నరసింహ అవతారాన్ని చూడండి. ఈ మాటలు చెవిన పడగానే తమ స్థానంలో లేచి చేతితో సత్కాని ఎత్తి దాంతో భూమి మీద గట్టిగా కొట్టారు. బాబాకి పట్టరానంత కోపం వచ్చింది. అగ్ని గోళాల్లా తమ కళ్ళను ఆయన గిరగిరా తిప్పారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. పిల్లి కళ్ళు చీకట్లో ఎలా మెరుస్తాయో అలాగే బాబా కళ్ళు పగలే తలతలా మెరిశాయి. కళ్ళలోంచి వచ్చే జ్వాలలతో అప్పుడు సృష్టే దగ్ధమవుతుందా అనిపించింది. ఇప్పుడు డాహాన్ రెవెన్యూ అధికారి దేవు మీద బాబా కోపం గురించి వినండి. అప్పుడు నుదురు చిట్లించి అటూ ఇటూ చూసి దేవు వైపు కోపంగా చూస్తూ సాయి అతనిపై మండిపడ్డారు. ఇలా అన్నారు, నువ్వే దొంగవి, నువ్వు తప్ప. ఇప్పుడు ఇక్కడి చింకిగుడ్డలను కొట్టేయటానికి ఎవరొస్తారు? నువ్వే అసలు దొంగవి. నిన్ను గొడ్డలితో కొడతా, నిన్ను నరికేస్తా, చంపేస్తా. నన్ను తప్పించుకుని ఎక్కడికి పోతావు? అక్కడికి కూడా వచ్చి నిన్ను నేను చంపేస్తాను. సాయిబాబా క్రోధంతో ఎర్రబడ్డారు. తిట్టరాని తిట్లు తిట్టారు. శాపనార్థాలు వర్షించారు. ఆయన దేహం కోపంతో మండిపడింది.
అలాంటి రౌద్రరసం గురించి ఎన్నైనా అందమైన ఉదాహరణలు ఇవ్వచ్చు. కానీ సాయిబాబా ఒకవేళ క్రోధంతో గజగజ వణికినా, కళ్ళు గిరగిరా త్రిప్పినా, కడుపులో మాత్రం తల్లికి బిడ్డపై ఉండే కారుణ్య ప్రవాహమే. సాయి బ్రాహానికి క్రోధంతో ఉన్నట్లున్నా లోపల ఆయన నిత్యము హర్షంతో ఉంటారు. అలా ఉండటం వల్ల వెంటనే శాంతిస్తారు. అప్పుడు శాంతరస ప్రవాహం మొదలవుతుంది. శాంతం. అలా అంటూ బాబా కోపం తగ్గుతూ తగ్గుతూ శాంతించింది. వెంటనే బాబా దుకాణదారుని పిలిపించి జరీ అంచు తలపాగను తెప్పించి స్వయంగా తాత్యా తలపై పెట్టారు. అంతెందుకు, అతనికి సిరేపావ, రాజులు లేదా సర్దారులు కృపావృంతులై ఇచ్చే తలపాగ, వస్త్రాలు మొదలైన బహుమానాలు ఇచ్చారు. వెంటనే బాబా వెనుతిరిగి హాజీ దగ్గరికి మళ్ళీ వెళ్ళారు. జేబులోంచి 55 రూపాయలు తీసి అతని చేతిలో పెట్టారు. అక్కడి నుంచి ఆ తర్వాత హాజీ మీద ప్రేమ పెరిగింది. అతన్ని భోజనానికి ఆహ్వానించారు. ఇద్దరూ అంతా మరచిపోయారు. హాజీ అపరిమిత ఆనందంలో మునకలు వేశాడు. అప్పుడు దేవుడికి కారుణ్యం ఉప్పొంగింది. సాయిబాబా మనసులో శాంతి ఉత్పన్నమైంది. ఆయన భయాన్ని కలిగించే ఆలోచనను వదిలేసి తమ ఆసనం మీదకొచ్చి కూర్చున్నారు. దేవు కూడా అప్పుడు అక్కడికొచ్చి ఇతర భక్తుల్లో కూర్చున్నాడు. ముసలాడి మనసు నొచ్చుకుంది అని సాయిబాబా అన్నారు. అసలు చింకిగుడ్డల ఖరీదెంత? బాబా నా మీద ఇలా తిట్లు శాపనార్థాలు ఎంతగా వర్షిస్తున్నారు. కానీ చింకిగుడ్డలు దొంగిలిస్తే మాత్రం ఇంతకంటే మరో ఉపాయం ఉండదు. మాట్లాడకుండా ఉండలేకపోయాను. సరే, అల్లాయే అన్ని చూసుకుంటాడు, అతన్ని బాగు చేస్తాడు. తర్వాత క్షమాగుణం గల సాయి దేవుతో ఇలా అన్నారు: ఓ సోదరా, దక్షిణ ఇస్తావా? అంతేకాదు, ఈ గ్రంథం భక్తిరసంతో ఓతప్రోతమై ఉంది. మరలాంటప్పుడు శాంతిరసం లేకుండా ఎలా ఉంటుంది? ఎవరి నోట్లో సాయినామం ఉంటుందో, హృదయంలో శ్రీ సాయి భక్తి ఉంటుందో, వారు చేసిన ఏ పనైనా సాయి కోసమే అయి ఉంటుందో వాళ్ళకి సాయి గొప్పగా రుణపడి ఉంటారు. సంసార బంధనాల నుంచి విడిపించడానికి ఇది తప్ప మరో సాధనే లేదు. సాయి కథలు ఎంతో పావనమైనవి. వాటిని విన్నా లేక పఠించినా సుఖాన్ని పొందుతారు. పాదాలతో సాయికి ప్రదక్షిణలు చేయాలి, చెవులతో ఆయన చరిత్ర వినాలి, సర్వంగాలతో ఆయన్ని ప్రేమతో కౌగిలించుకోవాలి, కళ్ళతో ఆయన్ని దర్శించుకోవాలి. ఆయన ముందు సాష్టాంగ నమస్కారం చేసి ఆయన చరణాలపై తలపెట్టి ఆయన నామస్మరణను తమ నాలుకపై పెట్టుకోవాలి. ముక్కుతో ఆయన నిర్మల్యాల వాసన పీల్చాలి. కరుణ. సాయి మహారాజు అంటే కరుణకు నిలయం. ఆయన దయామృత సాగరులు కనుక ఇందులో కరుణారసం తప్పక ఉంటుంది. నారాయణగాంకి చెందిన భీమాజీ పాటిల్ కప యాతన గురించిన వర్ణన చూడండి. సహించరానంత దగ్గు రాసాగింది. జ్వరం కూడా బాగా పెరిగింది. రోజు రోజుకి అది తీవ్రంగా ఎక్కువ అవుతుంటే భీమాజీ నిరాశ చెందాడు. నోట్లో నుంచి ఎప్పుడు చొంగ వస్తుండేది. పూర్తిగా ఉప్పుగాను తీయగాను లేని నీటిని, రక్తాన్ని వామనం చేసుకునేవాడు. కడుపులో ఆగకుండా అదే పనిగా తిప్పుతూ ఉండేది. ప్రాణం అల్లాడిపోయేది. బాధ తగ్గేది కాదు. అలా రోగంతో పీడించబడే భీమాజీ మంచాన పడ్డాడు. అతని కాళ్ళు చేతులు పుల్లలా అయిపోయాయి. అతను క్షీణించిపోయాడు. అన్ని ఉపాయాలు అయిపోయాయి. అయినా అతనికి నయం కాకపోవటం వల్ల అతను ఎంతో బాధపడిపోయాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ఫస్ట్ నుంచి శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. అన్నపానాల హితవు లేకుండా పోయింది. గంజి లాంటి రోగులు తినే ఆహారం కూడా అరిగేది కాదు. దానివల్ల జీవుడి బాధ సహించరానిదైంది. భీమాజీ అలా అస్వస్థుడైనాడు. అతనికేమీ పాలుపోలేదు. దేవుడికి అన్ని రకాల పూజలు, అర్చనలు, సేవలు అయ్యాయి. వైద్యులు, డాక్టర్లు పెదవి విరిచారు. పాపం భీమాజీ జీవితం మీద ఆశలు వదులుకొని విచారగ్రస్తుడైనాడు. సాయిబాబా నిర్యాణం తర్వాత షిరిడీ జనులకి, ఇతర భక్తులకి కలిగిన శోకాన్ని గురించిన వర్ణన ఎంతో ప్రభావితమైంది. హేమడ్ పంత్ దానికోసం 70 ఓవీలు ఖర్చు పెట్టాడు. వాటిల్లో మచ్చుకి కొన్ని. సరే, బాబా శరీరం ఒరిగిపోయింది. దుఃఖం అనే పర్వతం కుప్పకూలింది. షిరిడీలో ఆహాకారాలు చెలరేగాయి. అదే పనిగా పెడబొబ్బలు లేచాయి. బాబా నిర్యాణం గురించి విన్న వాళ్ళకి ఆ కబురు హృదయంలో బాణంలాగా గుచ్చుకుంది.
రోజువారీ పనులకు అంతరాయం కలిగింది. సర్వత్రా గందరగోళం చెలరేగింది. వ్యాపించిన ఆ మంగళ వార్త అందరికీ వజ్రఘాతంలా తగిలింది. విచారశీలురు మూగగా అయిపోయారు. ఇతరులు గట్టిగా రోధించారు. ప్రేమాతిరేకంతో కంఠం రుద్ధమైంది. కళ్ళ నుంచి దుఃఖాశ్రువుల ఉప్పెన వచ్చింది. వాళ్ళు శివ శివ హరి అని అరిచారు. ఇంటింటా గందరగోళమే. అంతా గొడవగా ఉంది. గుండెలు దడదడ కొట్టుకున్నాయి. లోకులు గబగబా పరుగులు పెట్టారు. సిరిడి కళాహీనంగా, చనిపోయిన శవంలా హీనంగా, దీనంగా అయిపోయింది. నీరు లేని చెరువులోని చేపల్లా జనులు తల్లడిల్లిపోయారు. భర్తచే వదిలేయబడ్డ భార్యలా, లేదా తల్లి నుంచి దూరంలా కాపాడిన పాలు త్రాగే పాపలా, ఆవు నుంచి తప్పిపోయిన దూడ అయ్యింది వారి పరిస్థితి. అలా షిరిడీలోని చిన్నలకి పెద్దలకి అలాంటి గతి పట్టింది. షిరిడీలోని అందరికీ అనివార్యమైన దుఃఖం కలిగింది. వాళ్ళు వీధుల్లో అన్ని వైపులకు పరుగులు పెట్టారు. కొందరు గట్టిగా రోధించారు, కొందరు అక్కడ దొర్లారు, కొందరు స్పృహ తప్పారు. ఆ ప్రకారంగా లోకులు దుఃఖితులైనారు. కళ్ళ నుంచి దుఃఖాశ్రువులు ధారగా కారసాగాయి. స్త్రీలు పురుషులు ఉద్విగ్నులైనారు. అన్నపానాలు వదిలేసి వారు ఎంతో శోకాక్తులైనారు. బీభత్సం అంటే అసహ్యం, ఏహత అనిపించే విషయాల వర్ణన. సందర్భానుసారం హేమాడ్ పంతు ఇందులో కూడా తన కుశలతను చూపించారు. మానవులు మమకారాన్ని వదిలేయాలని నరదేహం ఎంత జుగుప్సాకరమైనదో వర్ణించాడు. ఈ దేహం అంటే మలమూత్రాలతో ఉన్న తూము, శ్మేషం, చీము, చొంగలతోనున్న గుంట. దీనికి అడుగడుగునా మరణం పెట్టబడి ఉంది. అలా ఈ మానవ దేహం దుర్లక్షణాలతో ఉంది. ఈ మానవ దేహం క్రిమ కీటకాదులకు నిలయం, నానా రోగాలకి ఆలవాలం, అశాశ్వతం, క్షణభంగురం. ఇది ఈ మానవ దేహం. మానవ శరీరం శోణిత స్నాయువుల వాహనం. అస్థికలతోనూ చర్మంతోనే ఉండే ఆకారం, మలమూత్రాలతో ఉన్న గుంట. నిజంగా అది జీవునికి ఓ పెద్ద అవరోధం. సంధివాతంతో బాధపడే అమీర్ శక్కర్ని బాబా చావిడిలో 9 నెలలు ఉండమని చెప్పారు. అక్కడ మాలిన్యంతో నిండిన నీచమైన స్థితిని హేమాడ్ వర్ణించాడు. చావడి ఎంతో ప్రాచీనమైనది. ఎత్తు పల్లాలతో ఉండేది. తొండలు, బల్లులు, తేళ్లు, పాములు అక్కడ ఇష్టం వచ్చినట్లు తిరుగుతుండేవి. కుష్ఠరోగులు, క్షయరోగులు, కుక్కలు అక్కడి ఎంగిలన్నం తింటుండేవి. అమీరు చాలా బాధపడ్డాడు. కానీ బాబా ముందు ఏమీ చెప్పలేకపోయాడు. చావడి వెనుక భాగంలో మోకాళ్ళ లోతు చెత్తపడి ఉండేది. గోడల నిండా ఎన్నో రంధ్రాలు ఉండేవి. కుక్కలు కూడా ఆ చావడిని లెక్క చేసేవి కావు. జీవితంలో ఇక్కడికి రావటం అనేది ఓ పనికి మాలిన పని. పైన వర్షం, కింద చెమ్మ. ఆ ప్రదేశం ఎత్తు పల్లాలతో, గాలితో, చలితో అల్లకల్లోలంగా ఉండేది. అమీరు మనసుకి చింత పట్టుకుంది. ఇప్పుడు స్వర్గంలోని విషయభోగాల కోసం తల్లడిల్లిపోయే జనుల గురించి ఇచ్చిన ఈ క్రింది వర్ణన చూడండి. స్వర్గానికి వెళ్ళు లేదా నరకానికి వెళ్ళు, విషయ సుఖాల్లో ఏ మాత్రం తేడా ఉండదు. స్వర్గలోకంలోని దేవతల రాజు ఇంద్రుణ్ణి చూడండి, లేదా భూమి మీద ఉండే అల్పమైన గాడిదను చూడండి. ఇద్దరు విషయ సుఖాలు ఒకేలా ఉంటాయి. ఇంద్రుడు నందవనంలో ఎంతో ఆనందం ఇచ్చే సర్వసుఖ భోగ్యాలకు ఉండే వనాల్లో వ్యవహరిస్తాడు. అయితే గాడిద చెత్తలో పొర్లుతుంది. వాళ్ళ సుఖాన్ని చూడబోతే అది ఒకలాగే ఉంటుంది, కొద్దిగా కూడా తేడా ఉండదు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय. ఇతరులను నిందించే వారి గురించి ఈ కింది సందర్భం చూడండి. అక్కడే ఉన్న ఒక కంచె పక్కన గ్రామంలో పంది జనుల మలాన్ని మధురమైన పిండి వంటలా ప్రేమతో ఇష్టంగా మనసారా తింటుంటే తమ చేత్తో చూపించారు. బాబా అన్నారు, చూడండి, అది ఆ పంది మనసుకి ఎంత మధురంగా అనిపిస్తుందో.
జనుల అశుద్ధాన్ని కెలుకుతుంది. తన ఆప్తుల మీద కోపగిస్తూ తన కోరికను యథేచ్ఛగా తీర్చుకుంటుంది. గొప్ప పుణ్యంతో ప్రాప్తించిన ఈ మానవ జన్మను ఆ ప్రకారంగా వృధా చేసి తమకు విఘాతం కలిగించుకునే వారికి ఈ షిరిడి ఏం సుఖమిస్తుంది? మొత్తానికి శ్రీ సాయి సచ్చరిత్ర అన్ని రసాలతో ఎంతగానో నిండిపోయి ఉంది. హేమాడ్ పంతు దాన్ని ఎంతో గొప్ప కుశలతతో చిత్రించి పాఠకుల మనసును ఆనందింపజేస్తారు. శబ్దాలంకారం. కావ్యాల్లో కావ్యాలంకారం, రసపోషణే గొప్పగా ఉంటాయి. వాటి వల్లనే కవి యొక్క విశిష్టత తెలుస్తుంది. కావ్యం చదవటంలో మనసు లీనమవుతుంది. కానీ దాంతోపాటు కవి శబ్దాలంకారాలు ఉపయోగించి అక్షరాలను శబ్దాలను యోగ్యంగా చక్కగా వాడి కావ్యాన్ని శబ్ద మధురిమను తీసుకొస్తే అది మళ్ళీ మళ్ళీ అనబుద్ధేస్తుంది, చెవులకు ఇంపుగా ఉంటుంది. ఒక్కోసారి కవి శబ్ద కుశలతను చూసి మనసు ఆశ్చర్యంతో నిర్ఘాంతపోతుంది. మన హేమాడ్ పంత్ కవి ఏ శబ్దాలంకారాలను వాడారో చూద్దాం. యమకం అంటే అదే అక్షరం చరణం చివర్లో లేదా మధ్యలో అలా నిర్ణీత స్థలాల్లో మళ్ళీ వాడబడుతుంది. దీని గురించి ఇంతకు ముందు ఛందోబద్ధం అనే శీర్షిక కింద హేమాడ్ పంత్ నియమంగా 3 యమకాలకి బదులు 4 యమకాలను ఏకనాథ మహారాజు గారి పద్ధతిలో ఓవీలను అల్లి చెప్పడం జరిగింది. అయినా హేమాడ్ పంత్ క్ష, జ్ఞ లాంటి కష్టమైన అంతగా ప్రచారంలో లేని అక్షరాలను, ద్యా లాంటి జోడాక్షరాలను, 1 కన్నా ఎక్కువ అక్షరాలను యమకంలో వాడారు. దాంతో మనసుకి ఆశ్చర్యం కలుగుతుంది. అనుప్రాస అంటే 1 లేదా అనేక అక్షరాలను మళ్ళీ మళ్ళీ వాడటం. దానివల్ల కావ్యానికి మాధుర్యం, శబ్దమధురిమ కలుగుతాయి. ఇందులో సంగ్ 3 సార్లు, అంగ్ 4 సార్లు వచ్చింది. ఎన్నోసార్లు సందర్భోచిత వర్ణనను అనుసరించి అనుప్రాస కోసం యోగ్య అక్షరాలను ఎన్నుకొని కవి పదలాలిత్యాన్ని సాధిస్తారు. కానీ ఓవి అర్థం తెలుసుకోవటానికి సాయం కూడా చేస్తారు. काय बाबा की ती दीक्षा, जावो कोणाचे कोटे ही लक्ष, ते तो स्वये अंतस्याक्ष, सर्वप्रत्यक्ष तयाते, कल्याणप्रद वाग्याज्ञ, पुढे करुणी मज सम आज्ञा, पूर्ण करी निजकारज्ञ, श्रोते सर्वज्ञ जानाति, वर्ण ब्राह्मण अखिल वंद्य, अनिहीन सेवा ऐशी निंद्य, शिवलेवा केव्हाही हे विचारा, माद्यातियाचे अनवद्य अंतर, नैवेद्यार्थ शर्कराखंड, बाबासाहेब अर्पिता अखंड, ऐसा नियम चालाला उदंड गडला खंड एक दिनी, पाया पड़ाह कोरी ही आग्रह, दरनार नाही ऐसा दुराग्रह, करुणी गेवू नका, हाग्राह कराह निग्रह मनाच, राग तयाचा मोठा खडक, येथाची होईला लाल भडक, जाजा निगान झाकी तडक, धराकी सडक షిరిడీచి. అనుప్రాస అలిటరేషన్. అనుప్రాస అంటే 1 లేదా అనేక అక్షరాలను మళ్ళీ మళ్ళీ వాడటం. దానివల్ల కావ్యానికి మాధుర్యం, శబ్దమధురిమ కలుగుతాయి. ధరావా నిత్య సత్సంగ్, ఇతర సంగ్ నిత్య సవ్యంగ్, సత్సంగ్ ఏకచి నిర్వ్యంగ్, అంగ్ ప్రత్యంగ నిర్మల. ఇందులో సంగ్ 3 సార్లు, అంగ్ 4 సార్లు వచ్చింది. వర్తతాం యా నశ్వరా దేహి, దేహి గేహి జో గుంతలా నాహి, దిశాయా దేహి అంతరి విదేహి, తోయేచి దేహి నిర్ముక్త. దేహి 5 సార్లు, హి 2 సార్లు వచ్చింది. ఎన్నోసార్లు సందర్భోచిత వర్ణనను అనుసరించి అనుప్రాస కోసం యోగ్య అక్షరాలు ఎన్నుకొని కవి పదలాలిత్యాన్ని సాధిస్తారు. కానీ ఓవి అర్థం తెలుసుకోవడానికి సాయం కూడా చేస్తాడు. ఖదీనా ఖానారా, చాబుక్ పట్కా, బాజరా జానా రానా, భరతా ఖట్కా, గోడా పడల్ కంబరే తలట్కా, बरलाट के एकाकी एकी, आपन मज अंदाची काठी, असता मजकयाल अटाटी,
टेकित पाटी पाटी दोपट वाटचल्याने गालो निया तोड़ा बीत गठा जकीता आवाज होई जो खट्टा डा बिहात पड़ताती जट्ठा गरा चिवाट दरी तसे जन्मने तीमया लटकी परीति आहे महचेटकी ज्ञानिया पसवी गटखो गटकी भक्त नाचवती चुटकी वरी मजन लागे गाड़ी गोड़ी विमान अथवा अग्नि गाड़ी हा कमारी जो मज अवड़ी प्रकटे मी तेगड़ी अवलिंबई घरो गोरी जाली हड़बड़ उड़ाली एकच गड़बड़ छातित बरली धड़ धड़ लोक धड़ धड़ धान्यवे ले कुटला टांगा कुटले शिपाया नटनाटकी हेमावली साई संकट समयी दावत येई बावा पाई भक्तांचा पुढे चालती मागे पाहती बीत बीत बయ్యారే चढ़ता मंद मंद पावले पड़ती चिंतावर्ती बहुकाका जैसा जैसा पैसा जमत काम ही तैसा तैसा होत पैसा तकता काम ही तख्त ऐसे तेरी रंगत चाल ले था कोनिया ते रम्यस्थान जेते शुद्ध निर्मल जीवन मंद मंद वाहे पवन समाधान पावले गुरुवाग्न पालनी निथड़ा केला मनाचा एक दादड़ा परिछाती उड़े धड़ा धड़ा घम बड़बड़ा सुटला बहिनी बहिनीची तीगट बहुता दीसी झाली बेट चुंबिती मुख आलिंगी ती दाट प्रेमचा थाट अनुपमा एकमेकी घालित गिरख्या आनंदाने मारित गिरख्या गेल्या उभ्या అడవ్యాతి స్వచ్ఛంద ఫిరక్యా మారిత్ ఇప్పుడు అదే అక్షరం లేదా అక్షరాలను మళ్ళీ మళ్ళీ వాడి కవి తన కల్పనను దృఢంగా ఎలా ముద్రింపజేస్తారో చూడండి. జే అశబ్ద అనీహ రూప అనాది అనంత అని అమోప్ అవ్యయ అగంధర్ అరస అలేప కవనాతే స్వరూప వర్ణవేల్ సాయి భరాలా స్థిరి రచిం साई सर्वांचा आता बहेरी साई तुम्हा हमा बीतिरीम निरंतरी नांदतसे जिचेनी दर्शनेम नित्यतृप्ति जिचेनी सहवासे आनंद भुक्ति जिचेनी भवभय विनिर्मुक्ति ते साई मूर्ति हरपली जिचेनी परमार्थ मार्ग प्रवृत्ति जिचेनी माया मोहिनी वृत्ति जिचेनी अत्यंतिक क्षेम प्राप्ति तेसाय मूर्ति हारपली भक्त जयास देव मानिति जयाचा ते पदरची लोलिति तयाची अवलोकी तीकाय जाति परमार्थ प्राप्ति दिक ध्यांची इह मूर्ति जो बानला विरक्ति विवेक वैराग्य जयाची संपत्ति काय तयाची पहाने जाति परमार्थ प्राप्ति दिक త్యాచి. శ్లేష అంటే ఒకటి లేదా అనేక శబ్దాలను వేరు అర్థాలతో వాడటం. కవి హేమాడ్ పంత్ అందులో కూడా వెనుకబడలేదు. శృతి మౌన వాల్య ఐషియాస్తావా అశేష ముఖాహి కరీతాహిస్తావా శేషహి నేనే స్వరూప వాస్తవ తేమీ కవన జానవాయ. స్తవ అంటే సాటి కోసం స్తవ స్తుతి అశేష సర్వ శేష ఆదిశేషుడు. షిరిడి నాందేడి మహాదంతర త్యాదోఘాంచే ఏక అంతర ఏక ప్రాణ ఏక శరీర తేనే హి తార పరస్పర. మహి అంతర్ రెండు వేర్వేరు స్థానాల్లో స్థలావకాశం అంటే అంతరం హృదయం. మషి దీహుని జీతుక ఆడ్ తితుకేంచి పుడే వాడ ఝేజాడ తయాహి పలీకడే హే एक अड़ दो दिवा साड़े जातते आड़ भावी आड़ ఒకటి విడిచి ఒకటి. మూలే మూలచే
जरी घोलप भक्ता बाबा विषय जरी शंकित परिजाले पुढे अंकिత అకలంకిత మానసేం ములే ఇంటి పేరు మూల్చే ఇది వరకు నుంచి శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय सद्गुरु श्री साई श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत में सारा, सब ही झूठ जमाना। जाना तुमने जगत में सारा, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दासगणों कहे अब क्या बोलो, थक गई मेरी रसना। दासगणों कहे अब क्या बोलो, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। हमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मोसे माँ बाप भाई।
रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं ना जानू मैं ना जानू मैं ना जानू अल्लाह इलाही रहमो नजर करो रहमो नजर करो अब मोरे साईं, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो काली ज़माना मैंने गमाया, काली ज़माना मैंने गमाया, साथिया किरका साथिया किरका साथिया किरका तुम बिना कोई, रहमो नजर करो रहमो नजर करो अब मोरे साईं, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो अपने मस्जिद का झाड़ू बनू है, अपने मस्जिद का झाड़ू बनू है, मालिक हमारे मालिक हमारे मालिक हमारे तुम बाबा साईं, रहमो नजर करो रहमो नजर करो अब मोरे साईं, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निसरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
సాయి బాబా 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 సాయి సాయి బాబా సాయి బాబా